ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ప్రజలు కానీ మా చెన్నూరు ప్రజలు కానీ మాయ మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు చెప్పి అంతేకాకుండా మా మంత్రి వేకు వెంకటస్వామి గారు ప్రత్యేకంగా చెన్నూరుకి 45,000 ఉద్యోగాలు ఇస్తానని కంపెనీలు ఇస్తానని కరకట్టలు కడతానని ప్రజల్ని మోసం చేసి యువతను మోసం చేసి రైతులు మోసం చేసి ఇలా గద్దెనెక్కి 31 నెల అయినా ఇవాళ మా చెన్నూరు ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఈరోజు రైతులకు ఒక ఊరే బస్తా దొరకాలంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక రైతు పోయి ఒక షాప్ కాడికి పోయి ఇట్లా చెప్పంగానే ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు రైతుకి వచ్చేది. ఇవాళ ఒక యూరియా బస్తా కావాలంటే షాపులో లేని యూరియా బస్తా యాపులు ఇస్తారట. షాపులే లేని యాపుల నుంచి ఇక్కడ ఇస్తాడు. సొంత తల్లికి బువ పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు ఎట్లా చేస్తాడు. ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడతానంటే ఒక యూరియా బస్తా కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓటేసినందుకు రైతులకు ఆ రోజు కేసీఆర్ సారు 10,000 రైతు బంధు ఇస్తా అంటే నేను 15,000 ఇస్తా ఆయన రైతులకు చెప్పి మోసం చేసి 2 లక్షలు ఇస్తానని చెప్పి ఇవాళ రైతులకు 3 పంటలు కొట్టిన ఈ రేవంత్ రెడ్డి రైతులను ఆదుకుంటూ ఆ రోజు కేసీఆర్ సార్ 24 గంటలు కరెంట్ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి ఇవాళ కరెంట్ ఉంటలేదు. నువ్వే రైతును అడుగు, ఏ ఊరికి అడుగు, ఏ పల్లెని అడుగు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఇలా 31 నెలలు అవుతుంది. ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పోద్ది, కేసీఆర్ ఎప్పుడు వస్తాడు అనేది ప్రజలు కోరుకుంటారు. బొందబెట్టు కేసీఆర్ని కాదు అయ్యా, నువ్వు కేసీఆర్ను బొందబెట్టుడు పక్క పెట్టు. నువ్వు ఉన్నత బస్తాలు లేపలేదు. మొన్న దాకా 2 నెలలు అయింది. 2 నెలల పంట ఊరియా బస్తా ఇస్తలేవు. నువ్వు అడ్డుకొనలేదు. ఇలా మహిళలకు ఇస్తున్నా 25,000 ఇవ్వలేదు. రైతులకు ఇస్తున్నాను 16,000 ఇవ్వక 3 సార్లు ఎగ్గొట్టిన నువ్వు బొందబెడతావా? మేము బొందబెట్టుడు కాదు, ప్రజలే నిన్ను బొందబెడతారు. ప్రజలే మినిమం నిన్ను ఒక 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాదు. నేను చెప్తాను ఇవాళ ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ నేను రైతును బీఆర్ఎస్ కార్యకర్తను. రైతు బాబు విలేజ్లల్లా ఊళ్ళల్లా 40% కాలేదు. కాంగ్రెస్ కార్యకర్తలుగా కాలేదు, కాంగ్రెస్ నాయకులు కాలేదు. నేను చెప్పుడు కాదు, ఏ విలేజ్కి రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటే, నీకు సర్వే ఉంటే నువ్వే విలేజ్ కని వెళ్ళి నీ కార్యకర్తలను అడుగు. అయ్యా నీకు రైతు బంధు మాపైందా, నీకు రైతు బీమా వస్తుందా అన్న ఒక్క మాట చెప్పాలి. ఆ రోజు కేసీఆర్ సారు ఒక పేదింటి ఆడపిల్ల పెళ్ళి అవుతుందంటే ₹1,00,000 వారం అటు ఇటు ఇచ్చిండు. అంటే ఎంతో తోడుగా కేసీఆర్ ఒక కన్న తండ్రిగా మేనమామగా ఇచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పిండు, ప్రతిపక్ష నాయకుడు ఉండి కేసీఆర్ సారు 1,00,000 ఇస్తాడుగా, 1,00,000తో తులం బంగారం ఇస్తాను అన్నాడు. 1,00,000తో తులం బంగారం ఇస్తాను అన్నాడు. ఇది 31 నెలలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊళ్ళో ఒక అమ్మాయికి ఇచ్చిండా? నేను ఈ రేవంత్ రెడ్డిని అడుగుతాను. నువ్వు కేసీఆర్ పొందబెట్టు కాదు, నిన్ను పొందబెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. మా అంటే నువ్వు ఇప్పుడు 31 నెలలు అవుతుంది. ఇంకొక సంవత్సరం నీ పరిపాలన, లాస్ట్ సంవత్సరం ఎవరు దొరకడు. అప్పుడు ఎన్నికల మూడో ఉంటుంది. నిన్ను అప్పుడే ప్రజలు పొందబెడదాము. మేమంటు కాదు, బీఆర్ఎస్ కార్యకర్త నేను చెప్తున్నా. నేను నిన్ను 5 సంవత్సరాలు నువ్వు ఉండాలని చెప్తాను. కానీ ప్రజలు ఏమంటారు ఎరికైనా, ఎప్పుడు ఎన్నికలు వస్తారా అన్న, ఎప్పుడు ఎన్నికలు వస్తాయన్న ఈ రేవంత్ రెడ్డిని కానీ, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ బొందబెట్టడానికి, మీ లాగులు బలిగదక తన్నటానికి రైతులు, యువత, ప్రజలు ఎదురు చూస్తాను అన్న. నేను ఇప్పుడు అదే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 34గా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తానా, నేను ఒక కార్యకర్త ఛాలెంజ్ చేస్తానా. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివి అయితే నువ్వు అసెంబ్లీ రద్దు చేసి ఇవాళ నువ్వు గెలువు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అన్న నీకు స్టేట్మెంట్ ఇస్తాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పోటీ చేసి తెలంగాణలో. నేను చెన్నూరు ఒక కార్యకర్త అడుగుతానా, మా మంత్రి గారిని అడుగుతున్నా, వేకు వెంకటస్వామి అడుగుతానా. అక్కడ అవసరం లేదు, నువ్వు రాజీనామా చేయి, రేపు రాజీనామా చేయి, చెన్నూరులో పోటీ చేయి, మళ్ళీ నువ్వు గెలువు. మా బాలకసుమన్న చెన్నూరులో 10 సంవత్సరాలు పోటీ చేయడు. రేపు నేను రాసిస్తా, బాలకసుమన్తో నేను రాసిచ్చి ఇస్తా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చెన్నూరు పోటీ చేయదు. నీకు దమ్మున్నదా మంత్రి గారిని అడుగుతున్నా, నేను ఈ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. కానీ వీళ్ళిద్దరికి చేత కాదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి దమ్ము లేదు. వీళ్ళు మాటల మందమే కానీ చేతల కాదు. ఎందుకంటే దానికి ఉదాహరణ 100 చెప్తా. ఎందుకంటే మనం చూసినాము, ఒక కూలి రైతుకు సంవత్సరానికి 12,000 ఇస్తానని, నేను ఇస్తున్నాను. సంవత్సరం క్రితం అప్లికేషన్ పెట్టిండ్రు, రేపు ఇస్తానని ఇప్పటికి ఇచ్చిండ్రా, మీకు కూడా తెలుసు. రెండోటి రాజీవ్ యువ వికాసం ఇస్తానని యువతకు రేపో షాప్ మాట్లాడుకో, రేపో ఓపెన్ చేసుకో, మీకు 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, మీ అర్హత బట్టి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దద్దమ్మ మంత్రులు, ఈ దద్దమ్మ ఎమ్మెల్యేలు ఏమైంది సంవత్సరం పట్టి? యువత ఎదురు చూసి ఎక్కడో ఉన్నాడో అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఇచ్చిండ్రా?
అన్న ఇచ్చింది ఇయ్యలేదు. అంతా కాదు, మొన్న జూన్ 2 రోజు ఈ దద్దమ్మ కాంగ్రెస్ చేతగాని సన్నాసులు ఏమన్నారు, అప్లికేషన్ పెట్టుకొని పింఛన్ ఇస్తాము, 2000 ఇస్తాము, 3000 ఇస్తాము, అప్లికేషన్ ఉరుకురికి పెట్టుకోమన్నారు. ఎక్కడున్న అవ్వ తాతలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇవాళ ఇచ్చిండ్రా? ఇవాళ ఏంటి జూన్ ఎంత? జూన్ 21 తారీఖు. ఇది కాంగ్రెస్ దద్దమ్మ చేతగాని మాటలు, ఇలా దొంగ మాటలు మాట్లాడి తెలంగాణ ఎవరికైనా లంగలు అంటారు, దొంగలు అంటారు. అందుకే నేను చెప్తున్నా, నువ్వు అన్నా కదా 17 సీట్లు, మేము 34 కాదు. ఇలా దమ్ముంటే మా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ రాజీనామా చేసి, నీ ఎమ్మెల్యేలు కాదు మా ఎమ్మెల్యేలే. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు కార్యకర్తలు చెప్తున్నా, నీకు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా చేసి గెలువు. 34 దాకా అవసరం. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కానీ 17 సీట్లు అంత గొప్ప. నువ్వు నన్ను అడుగుడు కాదు, తెలంగాణలో ఉన్న రైతులను అడుగు, యువతను అడుగు, విద్యార్థులను అడుగు, ప్రజలను అడుగు. నువ్వు 100 మందిని అడుగు, 99 మంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎప్పుడు పొందబెడదాము, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అనే తప్ప ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇలా మాటలు ఎందుకంటే అన్నాడు 34 ఉంటా, 44 ఉంటా, 24 ఉంటా ఎందుకంటే అంటే ఆయన పక్క పంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన పట్టించుకుంటలేరు. ఏదో మన తెలంగాణ ఏంటంటే ఈ ఊదరగొడదామని ఊదు మాటలు. ఆడు పనికి పోతాడు, ఆడు పని చేయడు, ఆడు ఎదురు నేను కొడతాను అంటాడు. అట్టుగానే ఈ రేవంత్ రెడ్డి మాటలు వస్తుంటాయి. అంతే తప్పక నిజం లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి. నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్త చెప్తున్నా, నేను ఎన్నికలు కోరుకుంటలేను. ఎన్నికలు ఎప్పుడు రావాలి అదే టైంకి రావాలి, కానీ ప్రజలు అట్లా అంటలేరు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తారో ఈ దరిద్రం రేవంత్ రెడ్డి పోవాలి, మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి. ఎందుకంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏంటంటే 24 గంటల కరెంటు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ. ఇలా కలెక్టర్ ఆఫీస్ నేను ఇక్కడ మంచిర్యాల నుంచి చెప్తున్నా, మాకు ఆదిలాబాద్ పోవాలి 200 కిలోమీటర్లు. ఇలా మా మంచిర్యాల దగ్గర 2 కిలోమీటర్ల దగ్గర తెల్లాలైతే ఏ రైతు కానీ ఏ ఎవరికి ఇబ్బంది ఉన్నా పోతాడు. ఇలా పోలీస్ స్టేషన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ కేసీఆర్ సర్వం చేసిండు. ఇదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓటు వేయించుకొని గద్దెనెక్కి 32 నెలలైనా గాలి కొలేసిన తెలంగాణ. ఇవాళ తెలంగాణలో కరువు వచ్చిందంటే అది కాలం తెచ్చిన కరువు కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. అంటే రెండోటి ఇంకొక మాట, మా చెన్నుల్లో బాలక సుమనన్న 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఎన్నికలోడు. బాలక సుమనన్నకు మిగిలింది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలలో 1658 కోట్లతో ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిండు. ఇవాళ అదే పని నడితే ఇవాళ చెన్నూరు గుంటకు మంచిర్యాల జిల్లా గుంటకు 11 చెరువు 2 అలుగులెళ్ళు. ఇవాళ అదే మంత్రి గారు, మా చెన్నూరు మంత్రి గారు ఏం చేసినట్టు అది పని చేస్తే బాలక సుమనన్నకు పేరు వస్తుందని ఇలా పక్కా పెట్టిండు. ఇవాళ చెన్నూరులో కరువు వచ్చిందంటే అది కాలం తెచ్చిన కరువు కాదు, ఈ మంత్రి వెంకటస్వామి తెచ్చిన కరువు. ఎందుకంటే వీళ్ళకు 30 సంవత్సరాల పాటు చెన్నూరు ఓటు కావాలి. వాళ్ళ అయ్యా 4 సంవత్సరాలు ఎంపీ, వాళ్ళ అన్న ఎమ్మెల్యే మంత్రి, వాళ్ళ కొడుకు ఈరోజు ఎంపీ, ఈ మంత్రి గతంలో ఎంపీ, ఇలా ఎమ్మెల్యే మంత్రి. కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. చెన్నూరు ప్రజలు ఓట్లు కావాలి, చెన్నూరు సంపద దోసుకోవాలి, వేరే రాష్ట్రాల కంపెనీ పట్టాలి. ఇలా అంతే తప్ప ఇంకో సోయలేదు. ఎందుకంటే ఉదాహరణగా చెప్తాను, శుద్ధాల వాగు మీద 15 కోట్లతోనే 4 నెలల బ్రిడ్జ్ కట్టిండు. అక్కడ శుద్ధాల ప్రజలను అడుగు, నీ కనిపించలేదు ఈ మంత్రి గారు కుటుంబాన్ని కనిపి. అయ్యా నేను ఈ మంత్రి గారిని అడుగుతున్నా, మీ చేతగాని తనం చేపట్టి అక్కడ శుద్ధాల వాగు 20 సంవత్సరాల పంటే ఆ ప్రజలు చచ్చిపోయినరు, ఎంతో కష్టపడు. ఇయ్యాల ఇప్పుడు వాన కొట్టాంపో బ్రిడ్జి మీదకే పోతాను అంటే బాలక సుమనన్న అసలు పనులు చేసిండు, ఎత్తిపోతా పథకం తెచ్చిండు, తుంతలో వాగు కట్టిండు, 100 కోట్లతో అభివృద్ధి చేసిండు. ఈ మంత్రి గారిని ఇప్పుడు అడుగుతున్నా, నీకు సాధన అయితే దమ్ము ఉంటే నువ్వు ఒక మంత్రి కదా, నువ్వు మందమరి దగ్గర ఆయిల్ పాంప్ బాలక సుమనన్న 500 కోట్లతో తీసుకొచ్చిండు. ఇలా ఆయిల్ పాంప్ అయితే మందమరి యువతకు ఒక 200-300 చేయవచ్చు. అంటే నువ్వు 45,000 ఉద్యోగాలు ఇస్తాను, కంపెనీ ఇస్తాను, కడతాను. నీ పనికి శాతం అయితే నువ్వు తెచ్చడానికి. అదే బాలక సుమనన్న తెచ్చిన పనులు చేస్తాను నీ శాతం అయితే అది పక్కా పండించు. ఇంకొకటి ఉదాహరణ అన్న, ఇలా నక్కల గుట్ట కానీ అటు చెన్నూరు కోటపల్లి మండల 6 గంటలకు ఇప్పుడు మనం పోదాము, 6 గంటలకు చెన్నూరు నుంచి బస్సు ఉంటుంది అన్న. ఎంత ఇబ్బంది అంటే వాళ్ళ కుటుంబాన్ని ఇడిచిపెట్టుకొని ఇక్కడ చెన్నూరులో వండుకోవాలన్న. అలాంటిది బాలక సుమనన్న చెన్నూరుకి బస్సు డిపో తెచ్చి వాళ్ళందరూ సౌకర్యంగా బస్సు డిపో తీసుకొస్తే ఈరోజు ఆ బస్సు డిపో పక్క పెట్టిండు అన్న. అది ఇలా దాని గతి లేదు, దాని శృతి లేదు, దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. అంటే మా మంత్రి వేకు పాలనిది. నేను మంత్రి గారికి ఇప్పుడు చెప్తున్నా, అయ్యా మంత్రి గారు, మీకు పదవి మీద ఉన్నంత ప్రేమ, పదవి మీద పిచ్చి, మీ పైసల మీద అంత పిచ్చి మీకు చెన్నూరు ప్రజల మీద లేదు. అయ్యా మీరు ఇవాళ ఇంకొకటి ఉదాహరణ, మందమారి దగ్గర కాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 14 సీట్లు, 10 సీట్లు బీఆర్ఎస్కి, సిపిఐకి 4 సీట్లు కలిపి 14 సీట్లు, కాంగ్రెస్కి 7 సీట్లు ఇచ్చిండ్రు. 7 సీట్లు అయితే అక్కడ చైర్మన్ ఎవరు కావాలి, బీఆర్ఎస్ సిపిఐ కలిపాలి. అక్కడ కక్ష కట్టి లొల్లి పెట్టి బాలక సుమనన్నని 16 రోజులు జైలుకు పంపించిండ్రు.